మైండ్ లో గనక ఈ థర్డ్ ఫిల్టర్ కూడా నెగిటివ్ లో ఉన్నట్టయితే, థర్డ్ ఫిల్టర్ ఏంటి? డిస్ట్రాక్షన్. అంటే మీ ముందు ఏదైతే ఉందో దాన్ని మీరు పాజిటివిటీ చూడలేకపోతుంటారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత పాజిటివ్ గా ఉన్నా మన యొక్క సందర్భంలో మన మైండ్ సెట్ ఎలా స్పందిస్తుందో అది మన ఫిల్టర్ ఆధారంగా మనం స్పందిస్తుంటాం. ఒక పర్సన్ మిమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టు లేదా ఇలా ఇలా ఏదో నెగిటివ్ గా చూస్తున్నట్టు, ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు మనం అనుకుంటుంటాం. మనం చూసి వేరే వాళ్ళు అలా అనుకుంటాం. కానీ రియల్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అతను మాట్లాడుతుంది, మన వెనుక ఉన్న ఒక చిన్న పిల్లని మందలు ఇవ్వడం జరుగుతుంది, పిల్లకి హాయి చెప్పడం జరుగుతుంది, మనం ఏమనుకుంటాం మనకు అనుకోవడం జరుగుతుంది. ఇలా ఏం జరుగుతుంది? ఈ సందర్భంలో మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మన లైఫ్ లో ఎంతో పాజిటివిటీగా ఉన్నా, మన కోసం వేరే వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నా, ఆ సందర్భంలో మనం పాజిటివ్ చూడలేక అతని యొక్క స్వార్థంగానే ఈ హెల్ప్ చేస్తున్నాడు, అతని స్వార్థంగానే మన బిజినెస్ లో పార్ట్నర్ గా రావడం జరిగింది. అంటే ఓన్లీ అదర్ పర్సన్, ఎదుటి వ్యక్తి యొక్క వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ రిజల్ట్ కోసం మనతో రిలేషన్ లో ఉన్నారనుకునే మైండ్ సెట్ లో ఉంటాం. మరి ఈ సందర్భంలో మీరు ఇలా నెగిటివ్ లో ఉన్నట్టయితే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఈ డిలీషన్ నుంచి, డిస్ట్రాక్షన్ నుంచి బయటికి రావాలంటే మీరు ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా ఈజీగా బయటికి రావచ్చు. మీరు కనుక ఒక సందర్భంలో ఎలా స్పందించాలి, మీ మైండ్ లో మీ ఫిల్టర్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫిల్టర్స్ ఎలా రిజల్ట్ తీసుకొస్తున్నాయి, మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నారు, ఆ సందర్భంలో ఎలా స్పందించాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అయితే మీ మైండ్ లో ఉన్న ఈ న్యూరో కనెక్షన్ ని, ఓల్డ్ కనెక్షన్ ని బ్రేక్ చేసి కొత్తగా మనం సెట్ చేసుకోవాలి. పాజిటివిటీ పెంచుకోవాలంటే ఎన్ఎల్పి అనేది ప్రాక్టీస్ చేయాలి. మీరు కనుక రియల్ గా ఎన్ఎల్పి ప్రాక్టీస్ చేయాలనుకుంటే 100% ఎన్ఎల్పి టెక్నిక్ తెలుసుకోండి. మీ యొక్క టైం ని ఈజీగా మీరు గ్రోత్ తీసుకురాగలుగుతారు.